హలో గైస్, అందరికీ వెల్కమ్ టు A to Z మొబైల్ రిపేర్. ఈరోజు మనకి ఒక ఎంఐ లెవెల్ ఎక్స్ అన్నది మనకి డెడ్ కండిషన్లో వచ్చింది. ఆల్రెడీ మీకు తెలుసు, ఒక మొబైల్ ఫోన్ డెడ్ కండిషన్లో వచ్చినప్పుడు ఒకటి డ్రాప్ డౌన్ కేసెస్ కానివ్వండి, పవర్ ఐసీలు కానివ్వండి, అది కానీ ఇది కానివ్వండి, సో అండ్ సో ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఇక్కడ ఎంఐ లెవెల్ ఎక్స్ అనేది మనకి డెడ్ కండిషన్లో వచ్చింది. సో దీని లోపల డయాగ్నోసింగ్ చేశాను, ప్రాపర్గా డయాగ్నోసింగ్ చేసి అందులో సిపిలో ప్రాబ్లం ఉందని తెలిసి నేను ఆ సిపిని అంతా కూడా ఓపెన్ చేసి నీట్గా క్లారిటీగా క్లీన్ చేసేసి దాని యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేను చాలా వరకు నా టైంని స్పెండ్ చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీ దగ్గరికి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. బట్ ఆ మొబైల్ ఫోన్లు మీరు ఎంత సిపిని రీబాల్వ్ చేసినా కానివ్వండి, ఎంత పవర్ ఐసీలు రీబాల్వ్ చేసినా కానివ్వండి, ఏ ఒక్క మొబైల్ ఫోన్ కూడా ఆన్ అవ్వదు. సో అలాంటి కండిషన్స్లో మీరు చేసే ప్రొసీజర్లు ఏంటిది, మీరు ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అయితే మీ మొబైల్ ఫోన్ ఆన్ అవుతుంది, అంతా కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు, స్టార్టింగ్ నుంచి బేసిక్ వరకు అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు ఏ ఇన్స్టిట్యూట్కి పోయినా సరే ఆ ఇన్స్టిట్యూట్లో కూడా మీకు వర్క్ రాకపోయినా కూడా డైరెక్ట్గా నా నెంబర్ కింద ఇస్తాను, నా నెంబర్కి కాల్ చేయండి. నా యాప్ ఉంటుంది ప్లే స్టోర్ నుంచి నా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క సబ్జెక్ట్ని మీరు పెంచుకొని ఆ సబ్జెక్ట్ని ఉపయోగించుకొని మీ యొక్క మొబైల్ ఫోన్స్ని మీరే ఆన్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం ద్వారా మీ ఇన్కమ్ ఏదైతే ఉందో అది త్రిబుల్ కానివ్వండి, డబల్ కానివ్వండి అయిపోవచ్చు. చూసారు కదా, ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ప్రాపర్గా సిపియూని, ర్యామ్ని ప్రాపర్గా రీబాలింగ్ చేసి కూర్చోబెట్టడం అనేది జరిగింది. లాస్ట్కి ఫైనల్గా అది ఏదైతే ఉందో దాని లోగోలకు అది వచ్చేసింది. దాని యొక్క మొబైల్ ఫోన్ పర్ఫార్మెన్స్ అంతా కూడా దానికి ఎలా ఉందో ఆ విధంగా జరిగింది. సో ఇలాంటి కోర్స్ లోపల మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇమ్మీడియట్గా నా నెంబర్ కాల్ చేసి నా యొక్క కోర్స్ లోపల జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్ అంతా కూడా మీకు ఎవ్రీ క్లారిటీకి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.